ముందుగా చిక్కుడుకాయలని ఈనెలు తీసేసుకుని శుభ్రం కడిగేసి ఉప్పు నీళ్లు పోసేసి కొంతసేపు ఉడకనివ్వాలి. కొంచెం కాయ గింజలు ఉడికే వరకు ఉంచుకొని అలా తీసి పక్కన పెట్టేసుకొని ఒక చిన్న ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఒక పెద్దగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయని ఇలా కట్ చేసేసుకొని వేయించుకొని కొంచెం మీ కారానికి సరిపడా ఒక 4 ఎండుమిరపకాయలు 3 ఎండుమిరపకాయలు వేసుకోండి. కొంచెం ధనియాలు నువ్వులు చిన్న అల్లం ముక్క చాలా తక్కువ వేసుకోండి, అల్లం కూడా జీలకర్ర కొంచెం ఇవన్నీ వేసేసి వేయించేసేసుకున్న తర్వాత తీసి పక్కన పెట్టేసుకొని చల్లారి పెట్టుకొని మిక్సీ చేసేసుకుని ఉంచుకోవాలి. కచ్చా పచ్చాగా చేసుకోవాలి, మరీ మెత్తగా కాకుండా. మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని పోపు దినుసులు ఈ మిక్సీ చేసుకున్న ఈ ఉల్లి ముద్ద అంతా వేసుకొని ఉల్లి కారాన్ని వేసేసుకొని కరివేపాకు ఇవన్నీ వేసి కొంచెం సేపు ఏగనివ్వాలి. పసుపు కూడా ఎక్కువసేపు ఏగవసరం లేదండి, ఆల్రెడీ వేగిపోయి ఉన్నాయి కాబట్టి. ఈ చిక్కుడుకాయలు ఉడికిన చిక్కుడుకాయలు కూడా వేసేసి కొంచెం ఉప్పు, ఇందాక ఒకసారి ఉప్పు వేసాం, మళ్ళీ కూడా ఉప్పు, గుమగుమలాడుతా భలే టేస్టీగా ఉంటుంది ఈ చిక్కుడుకాయ ఫ్రై.